ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఖర్గే నివాసాల్లో జరుగుతోంది ఈ కీలక మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఖర్గే నివాసంలో గంటకి పైగా ఈ సమావేశం సాగుతోంది. మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, సిపెక్ కమిటీ సభ్యులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే, అసెంబ్లీ తీర్మానాలపై ఖర్గే రాహుల్కి వివరించారు ముఖ్యమంత్రి. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలి అని రేవంత్ అండ్ టీం కోరింది. చాలా కీలకమైన ఈ భేటీకి హాజరవుతున్న నేతల దృశ్యాలను మనమంతా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలి అన్నది రేవంత్ అండ్ టీం కోరుతూ ఉన్నది. ఈ మేరకు ఖర్గే నివాసంలో భేటీ జరుగుతోంది. రాహుల్ గాంధీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే, అలాగే అసెంబ్లీ తీర్మానాల గురించి ఖర్గేకి, రాహుల్ గాంధీకి రేవంత్ అండ్ టీం వివరించింది. ఈ సర్వే అనేది తెలంగాణ సమాజానికి కంప్లీట్ హెల్త్ చెకప్ లాంటిది. ఎక్కడ మంది ఇవ్వాలా, ఎక్కడ మంది ఇస్తే మొత్తం సమాజం బాగుపడుతుందని, ఎక్కడ బీసీల్లో కింద స్థాయిలో ఉన్నారు, మధ్య స్థాయిలో ఉన్నారు, పై స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి చేసినటువంటి సర్వే. ఈ సర్వే ద్వారా మొత్తం ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని సర్వేను ఆధారంగా చేసుకొని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని మా ప్రతినిధి గోపీకృష్ణ వివరిస్తారు. గోపీకృష్ణ, ప్రధానంగా కుల గణన అలాగే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలి అన్నది రేవంత్ అండ్ టీం, అక్కడ కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్ని కలిసి చేస్తున్న భిన్నపం. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది? ఎస్, 2 గంటలకు పైగా ఖర్గే నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. కేవలం కులగణన, బీసీలకు రిజర్వేషన్ల అంశమే కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ, అలాగే విద్యా, ఉపాధి, కుల సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి సిపెక్ సర్వేగా దీన్ని చెప్తున్నారు. ఇటు సుభాష్ రెడ్డి చైర్మన్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సర్వే ఆధారంగా ఏ కులంలో ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతమంది ఏ స్థితిగతుల్లో ఉన్నారు, వెనకబడిన వారు ఎంతమంది, సో అన్ని రకాల డేటాను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించడం జరిగింది. సో ఈ డేటా ద్వారా 3.5 కోట్ల మంది డేటాను కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కలెక్ట్ చేసిన డేటాకు సంబంధించి నిపుణుల కమిటీ కొన్ని కీలక సూచనలు సిద్ధం చేయడం జరిగింది. సంక్షేమ ఫలాలని వీరికి ఏ విధంగా అందించాలి, బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో, అలాగే ఓసీ జనరల్ కేటగిరీలో ఉన్న ముఖ్యంగా వర్గాల్లో ఎవరెవరు ఏ స్థితిగతుల్లో ఉన్నారు, వెనకబడిన వారికి కూడా ముఖ్యంగా రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది తన లక్ష్యం అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ అన్ని కేటగిరీస్ వారికి కూడా విద్యా, ఉపాధి అవకాశాలతో పాటుగా వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా కూడా సంక్షేమ ఫలాలని వారికి అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఇటు ఖర్గే అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయ్యి ఈ నిపుణుల కమిటీ నివేదికను వారికి వివరించడం జరుగుతుంది. 2 గంటలుగా ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖతో పాటుగా ఇటు వాకిటి శ్రీ, ఈ విధంగా బీసీ సమాజానికి సంబంధించిన మంత్రులు, అలాగే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓవరాల్గా తెలంగాణలో జరిగిన కులగణన సర్వే, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి బిల్లు పాస్ చేయడం అసెంబ్లీలో, దాన్ని ఇటు గవర్నర్ ముఖ్యంగా దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఖర్గే రాహుల్ గాంధీ గురించి పార్లమెంట్లో కూడా ఈ అంశంపైన కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా విపక్ష ఎంపీలతో కలుపుకొని ముందుకు వెళ్లాలన్న అంశాన్ని కూడా ఇటు రేవంత్ అలాగే భట్టి విక్రమార్క ఇటు రాహుల్ గాంధీ అలాగే ఖర్గేకి వివరించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం పార్లమెంట్కి రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ ఉభయ సభలకు సంబంధించి లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కులగణన ఏ విధంగా చేశారు, అలాగే
42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్ పాస్ చేయడం, అలాగే ఆర్డినెన్స్ తీసుకురావడం, వీటన్నిటికి సంబంధించిన విషయాలు కూడా వారికి వివరిస్తూ జాతీయ స్థాయిలో ఈ కులగణన అలాగే రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగబోతుంది. సో చూడాలి ఎంత మేరకు కేంద్రం ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముందుకు వస్తుంది, అలాగే ఈ సంక్షేమ ఫలాలని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఏ విధంగా తెలంగాణలో అమలు చేస్తూ అన్ని వర్గాల వాళ్ళకి సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.